నమస్తే అవధాని. పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి నిన్నటితో. రిజల్ట్స్ వచ్చాయి. మెజారిటీ సపోర్టెడ్ బై కాంగ్రెస్ అనుకూలురైన సర్పంచులను ఎన్నుకున్నారు ప్రజలు. యూజువల్గా ఏ గవర్నమెంట్లో ఎవరున్నా సాధారణంగా చేస్తుంది ఏంటంటే, ఇంతకుముందు బీఆర్ఎస్ ఉన్నప్పుడు, ముఖ్యంగా బీఆర్ఎస్ తెలంగాణ ఫామ్ అయిన తర్వాత మనం ఎక్కువ మాట్లాడుకుంటే, అంతకుముందు కూడా మాట్లాడుకుంటే, అధికార పార్టీలోకి ఏ కారణం చెప్పి వస్తున్నారంటే, అభివృద్ధి కోసం, మా నియోజకవర్గం అభివృద్ధి కోసం, మా ప్రాంతం అభివృద్ధి కోసం అని చెప్పి కండువాలు కప్పుకోవడం చాలా ఎక్కువగా అలవాటైంది. ఇది ఎప్పటి వరకు వచ్చింది అంటే, ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లో అయింది, ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో అవుతుంది. సరే, ఆ ఎమ్మెల్యే ఇప్పుడు మొన్న ఎమ్మెల్యేల అనర్హత మీద ఒక 5 ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చిన జడ్జిమెంట్లో ఆయన ఏం చెప్పాడంటే, వీళ్ళెవరూ పార్టీ మారినట్టు ఆధారాలు చూపించలేకపోయింది ఎక్సెప్ట్ పేపర్ క్లిప్పింగ్స్ అని గడ్డం ప్రసాద్ తన నిర్ణయాన్ని అనౌన్స్ చేశారు. వాస్తవానికి టెక్నికల్గా ఇది కరెక్ట్. టెక్నికల్గా అన్లెస్ అండ్ అంటిల్ యూ టేక్ ఎ మెంబర్షిప్, you are not a member of any party except organizations like RSS where you just go on this one, or any similar organizations. Political parties lo your membership is something which makes it confirm. ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది, అభివృద్ధి కోసం పార్టీలు మారుతున్నాము అనే దీంట్లో ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ నాయకులు చాలామంది ఏం ప్రచారం చేశారంటే, అప్పుడు కూడా ఇంతే, అభివృద్ధి కావాలంటే మమ్మల్ని ఎన్నుకోండి, మేము రాష్ట్రంలో అధికారంలో ఉంటాము. ఇంతకుముందు జెడ్పీ ఎలక్షన్స్ టైంలో కానీ ఆ తర్వాత కానీ ఇక్కడ కూడా మేము అధికారంలో ఉంటే ఫండ్స్ ఈజీగా వస్తాయని చెప్పారు. పార్టీలు మారిన ఎమ్మెల్యేలు కూడా చాలాసార్లు ఏం చెప్పారంటే, అభివృద్ధి కోసం మేము పార్టీ మారుతున్నాం. దీనికి కొంచెం ముందుకెళ్తే, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వాళ్ళు చాలా ప్రాంప్ట్గా చెప్పుకున్న పదం డబుల్ ఇంజిన్ సర్కార్. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే, కేంద్రంలో మా గవర్నమెంటే ఉంటుంది, ఇక్కడ కూడా మా గవర్నమెంటే ఉంటే ప్రాసెస్ ఈజీ అవుతుంది అన్ని పనులు చేయడానికి, డెవలప్మెంట్ కానీ వాళ్ళు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు తెలంగాణలో పంచాయతీ ఎన్నికల్లో జరిగింది అదే. రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇంకొక 3 ఏళ్ళు ఇదే పార్టీ అధికారంలో ఉంటుంది. ఓకే, ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ఇంకేం జరిగినా కాంగ్రెస్ అయితే అధికారంలో ఉంటుంది. తర్వాత సంగతి తర్వాత, 3 ఏళ్ళ తర్వాత సంగతి తర్వాత. సో ఇంకొక 3 ఏళ్ళు అధికారంలో ఉన్న పార్టీకి అవకాశం ఇస్తే అది అడ్వాంటేజ్ కదా. వాళ్ళకి సపోర్ట్ ఉన్న, అంటే కాంగ్రెస్ సపోర్ట్ చేసిన వ్యక్తులు కనుక గ్రామ సర్పంచ్గా ఎన్నుకుంటే పని ఈజీ అవుతుంది, ఎమ్మెల్యే నుంచి ఫండ్స్ తెచ్చుకోవచ్చు, గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తెచ్చుకోవచ్చు అనే ఇది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అది జనానికి బాగా ఎక్కింది. ఎవరు ఏ ప్రచారం చేసినా, బీఆర్ఎస్ వాళ్ళు రేవంత్ రెడ్డిని ఎంత తిట్టినా, కాంగ్రెస్ని ఎంత తిట్టినా, మీ వాళ్ళు వాళ్ళ ప్రామిసెస్ ఇంప్లిమెంట్ చేయడంలో ఫెయిల్ అయ్యారని చెప్పి ఏం మాట్లాడినా, బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడినా, పబ్లిక్ మాత్రం దే ట్రస్టెడ్ దట్ కాంగ్రెస్కి ఓటేస్తే it will be an advantage to get funds for the development of villages. That's what they felt. అలాగే ఓట్లు వేశారు. అంటే ఓవరాల్గా మనం అన్ని చోట్ల గమనిస్తే, ఎక్సెప్ట్ సిద్దిపేట్ అండ్ సిరిసిల్ల, ఇది బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు, అలాగే మాజీ మంత్రి టి హరీష్ రావు, వీళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో తప్పిస్తే మిగిలిన చాలా చోట్ల మెజారిటీ సీట్లు కాంగ్రెస్కి వచ్చాయి. ఎందుకు వచ్చాయంటే ఇదే సార్, ఈ 2 చోట్ల ఎందుకు రాలేదంటే, వాళ్ళ ఇద్దరి ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా మిగిలిన వాటికన్నా ఎక్కువ ఉంది, అందుకని రాలేదు. బట్ జెన్యున్లీ వాటర్స్ ఆర్ పబ్లిక్ ఫెల్ట్ దట్ ఇక్కడ అధికారంలో, అంటే రాష్ట్రంలో ఉన్నత స్థానంలో అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళ ప్రతినిధులు ఇక్కడ ఉంటే ఇది మాకు అడ్వాంటేజ్ అని ప్రజలు ఫీల్ అయ్యారు. అంటే బీజేపీ, అంటే దీన్ని మళ్ళీ బీజేపీకి లింక్ చేయడం కాదు, కానీ బీజేపీ చెప్పిన డబుల్ ఇంజిన్ సర్కార్ అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో
అది జనానికి ఎక్కుతోంది. ఇక్కడ ప్రస్తుతం కాంగ్రెస్ బెనిఫిట్ అయింది ష్యూర్గా, దాంట్లో డౌట్ లేదు. తర్వాత ఎవరు బెనిఫిట్ అవుతారంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ ప్రతినిధులు మా దగ్గర ఉంటే మాకు మేలు జరుగుతుంది, మాకు ఫండ్స్ వస్తాయి, మాకు డెవలప్మెంట్ సాధ్యమవుతుంది అని ప్రజలు విశ్వసిస్తున్నారు అనే ఇది కనపడుతుంది. లేకపోతే వాస్తవానికి బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న ప్రచారం వాళ్ళ దీనికి వాళ్ళకి ఇంకా ఎక్కువ సీట్లు వచ్చి ఉండాలి. వాళ్ళు మొన్న జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లో ఓడిపోయారు, అంత పెద్ద ప్రచారం చేసి. ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్లో ఓడిపోయారు. దీని అర్థం ఏమిటి? ఎస్, పీపుల్ ఆర్ థింకింగ్ ది అదర్ వే రౌండ్. దే ఫీల్ దట్ 2 చోట్ల ఒకే గవర్నమెంట్ ఉంటే మాత్రమే అభివృద్ధి కోసం నిధులు తెచ్చుకోవడం సుసాధ్యం అవుతుంది, పెద్దగా ఇబ్బంది కాకపోవచ్చు అని ఫీల్ అవుతున్నారు అని నాకు అనిపించింది.